హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఒక నటుడిగా 50 ఇయర్స్ కెరీర్ అంటే మామూలు విషయం కాదు. అలాగే ఆయన జీవితంలో ఎన్నో ఒత్తిడిలు, ఒడిదుడుకులు, అలాగే ఇంత స్ట్రెస్ ఉన్నా ఒక చిరునవ్వుతో ఉండటం అంటే కూడా అది చిన్న విషయం కూడా కాదు. ప్రేక్షకుల మెప్పుతో పాటు ఆడియన్స్ అందరినీ అన్ని క్యారెక్టర్స్లో ఎంటర్టైన్ చేస్తూ అలా దూసుకుపోతున్నారు. వారెవరో కాదు, సో నా ముందే కూర్చున్నారు సీనియర్ యాక్టర్ నరేష్ గారు. సో 50 ఇయర్స్ కెరీర్ సందర్భంగా పూర్తి చేసుకున్నారు. ఆయనతో మాట్లాడదామా? నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఫైన్, సెలబ్రేటింగ్ లైఫ్. చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. అంటే నేను స్టార్టింగ్ నుంచి ఎప్పుడు చూసినా యాక్టివ్గానే ఉంటారు. అంటే కెమెరా తర్వాత కొంచెం ఇలా అలా ఎప్పుడు చూడలేదు. ఉండదు, నాకు నిద్ర కూడా అంతే. ఆ 6 hours పడుతుంది. అది తర్వాత ఇక వాకింగ్, వెయిట్స్, ఎనర్జీ కూడా దేవుడు ఇచ్చిన వరం, పెద్దలు ఇచ్చిన వరం. అది అలాగే ఉంది. హెల్త్ కీపప్ చేస్తున్నాం, వెల్త్ కీపప్ చేస్తున్నాం, అన్ని బాగుంది. ఓకే, అంటే 50 ఇయర్స్ కెరీర్ అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఏ యాక్టర్కైనా. సో 50 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అంటే ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను వెనక్కి ఎప్పుడు తిరిగి చూడండమ్మా. ఈ 50 years ఇంతలోనే అయిపోయింది ఏమని నాకు ఫీలింగ్ ఉంది. కానీ చెప్పినట్టు ఒడిదుడుకులు అనేది తక్కువ కాదు. ఐఎమ్ అ హై రిస్క్ టేకర్ అండ్ డిసిషన్ మేకర్, బోల్డ్ అండ్ వెరీ హౌ యూ పుట్ ఇట్, వెరీ డిటర్మినేషన్ ఉన్నవాడిని. నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే చేయను. కాబట్టి అలాంటి ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఒడిదుడుకులు ఉండక తప్పదు. కాకపోతే ఏంటంటే, మీరు హార్ట్ బీట్ మీటర్ కూడా ఇలా వచ్చేసిందంటే మ్యాన్ ఇస్ డెడ్ అని. అది ఎప్పుడు ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, అప్పుడప్పుడు అలా పైకి వెళ్తుంది. అయితే కరెక్ట్గా చెప్పాను అయితే. కాబట్టి కరెక్ట్గా చెప్పారు. కాబట్టి మనిషి బతికుంటే ఒడిదుడుకులు ఉండాలి. తప్పులు జరుగుతాయి, దాని నుంచి నేర్చుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, వేరే తప్పులు చేయొచ్చు. కాబట్టి ఇలాగా తప్పులు ఒప్పులు అన్నీ కలిపితేనే వంటలో ఉప్పు ఉన్నట్టు జీవితంలో రుచి ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే, నా మనస్సాక్షికి ఇది కరెక్ట్ అనిపిస్తే చేస్తా, లేదా చేయను. ఐ హ్యావ్ మేడ్ మిస్టేక్స్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, బట్ ఐ లెర్న్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్. సార్, అంటే 50 ఇయర్స్ ఈ కెరీర్లో అంటే స్టార్టింగ్ ఇప్పుడు అరే ఇలా చేసుంటే బాగుంటేదేమో అట్లా అనుకుని, అంటే మీ కెరీర్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చింది అనుకోండి, ఎలా ప్లాన్ చేసుకుంటారు? స్టార్టింగ్ అప్పటి ఒక ఛాన్స్ వస్తే అలా కోట్ల 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 మంది భూమి మీద పుట్టిన వాళ్ళు అందరూ అనుకుంటారు లైఫ్ వస్తే బాగుంటుంది. లేదమ్మా, నాకు వెనక్కి పోలేని ధైర్యం లేదు. ఎందుకంటే నాకు తగిలిన దెబ్బలు, బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్, రాళ్ళు, పూలకుత్యాలు, ఇవన్నీ కూడా ఐ హ్యావ్ టేకెన్ ఇట్ మై స్ట్రైడ్. ఐ వర్క్డ్ హార్డ్, ఎంజాయ్డ్. ఫైనల్గా నేను ఏది ముట్టుకున్నా దాన్ని సక్సెస్లో రావడం అనేది నా గొప్పతనం కాదు. నన్ను క్షమించిన వాళ్ళ గొప్పతనం, నాతో కలిసి పనిచేసిన వాళ్ళ గొప్పతనం, నిలబడినందుకు నా యొక్క గుడ్ విల్, ఇవన్నీ కలిపితేనే ఏ రంగం చూసినా, మీరు సినిమా చూసినా సక్సెస్ఫుల్గా 50th yearలో ఇవాళ పీక్లో ఉన్నాను. ఇంకో 10-15 ఏళ్ళ క్యారియర్ కనపడుతుంది. మాలో నేను ఏం చేయాలో అది చేశాను. మెంబర్స్ గౌరవించారు, ఆ గౌరవాన్ని కాపాడుకున్నాం. 2 terms అధ్యక్షుడయ్యారు, సపోర్ట్ చేసి కింగ్ మేకర్ విష్ణు గారిని గెలిపించారు. అది గెలిపించారంటే మెంబర్స్ గెలిపించారమ్మా. అంటే మీ మీద నమ్మకం, సపోర్ట్ అయితే మీరే కదా. సో అలా గెలిపించారంటే మళ్ళీ అంటే చాలా వివాదాలు కూడా అయ్యాయి కదా సార్. వివాదాలు కాకపోతే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అనుకుంటే ఏమనిపిస్తుంది? ఏం లేదమ్మా, నేను చాలా క్లియర్గా నేను గోల్స్ పెట్టుకుని వెళ్ళను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలో వెళ్తే నేను అధ్యక్షుడు కావాలని వెళ్ళను, సేవ చేయాలని వెళ్తా. బీజేపీకి వెళ్ళినా అలాగే వెళ్ళా, రాజకీయాల్లోకి వెళ్ళినా, సినిమాలకు వెళ్ళినా మంచి క్యారెక్టర్ చేయాలని వెళ్ళా. నేను పలానా స్టార్ కావాలి పలానా వెళ్ళను. ఐ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. సక్సెస్ అనేది మనం ఏం పెట్టుకోవడంలో తప్పులేదు, బట్ ఒక గోల్ ఇదే నాదని పెట్టుకుంటే అక్కడతో అయిపోతుంది. సో నేను ఒక ప్రవాహంలో వెళుతూ దాంట్లో వచ్చేటువంటి వాటర్ని ఐ హ్యావ్ మై బాత్ అండ్ ఎంజాయ్డ్. కాబట్టి నేను ఎక్కడ ఇది ఫెయిల్ అయ్యాను, ఇది అయ్యాను నాకు అనిపించదు. అది సక్సెస్ ఎవరు సక్సెస్ చేసుకుని బయటకు వస్తా. రెండోది, నా మనస్సాక్షి నచ్చింది చేస్తా. నా మనస్సాక్షి తప్పు చేస్తే నేను సారీ చెప్తాను. ఓకే, సో చాలా ఫిట్గా కనిపిస్తున్నారు, చాలా హెల్దీగా ఉన్నారు. డైట్ ఏం ఫాలో అవుతారు మీరు? నేను బేసిక్గా
I abused my body for 30-40 years. Naturally, like any other young man. So, clubbing, pubbing, all these things, of course. It's a natural part of life. Working day and night, అది కూడా abusing the అది body. చాలా ఎఫెక్ట్ కదా. So, stress, personal issues, professional issues, ఇవన్నీ వెళుతూ ఉంటాయి. But at one point, I wanted to cut one by one, and 50కి వచ్చినప్పటికల్లా I cut off many things. And I started experimenting on dieting. ఎందుకంటే మొన్న ఒక టెస్ట్ చేస్తే బ్యూటిఫుల్గా వచ్చింది, అన్నీ చాలా వండర్ఫుల్ జెనెటికలీ అండ్ బాగుందని. సో ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి కదా. సో 60 ఈజ్ అ బ్యూటిఫుల్ ఏజ్. 50 నా స్టార్ట్ చేశాను ట్రావెల్. సో టుడే కంపల్సరీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ నా లైఫ్ ఫిక్స్ అయిందంటే ఐ హ్యావ్ 1 meal a day. మళ్ళీ ఖాళీ కడుపు పెట్టుకోను. ఒక్క మధ్యాహ్నం మంచి భోజనం చేస్తాను. ఆ భోజనం కూడా ఒక కప్పు రైస్ తింటా. ఆ రైస్ కూడా ఒకటే కాదు, రోజుకు ఒక ధాన్యం తింటా. ఒకరోజు బ్లాక్ రైస్, ఒకరోజు బ్రౌన్ రైస్, ఒకరోజు బ్యాంబూ రైస్, ఒకరోజు కినోవా, ఒకరోజు మిల్లెట్స్, రాసుకోండి ఇలా పెట్టి. అంటే ఇవన్నీ కూడా నేను నేర్చుకుందమ్మా ఆన్ యూట్యూబ్ ఆర్ డాక్టర్స్ అడ్వైస్. మన బాడీని మనం తినే వైట్ రైస్లో ఏమీ లేదు, దెర్ ఇస్ నథింగ్. జస్ట్ ఊరికే యూఆర్ వేస్టింగ్ అవర్ దిస్ థింగ్, అంతే, కార్బోహైడ్రేట్స్. సో మన బాడీని టు ఒక్క మీల్ మధ్యాహ్నం చేస్తే ఈవినింగ్ మంచి కాఫీ, నైట్ ఇట్స్ అ ప్రోటీన్ డయట్. ప్రోటీన్ డయట్. మార్నింగ్ ఐ స్టార్ట్ మై wake up with a coffee, 2 liters of hot water, 1 liter of hot water, then 1 liter of water with 10,000 steps and weightlifting regimen. అక్కడే క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోయింది కదా, అందుకనే ఇలా ఉంటాను. సో అక్కడి నుంచి ఐ జస్ట్ హ్యావ్ సమ్ డ్రై ఫ్రూట్స్. మనం తిండి అంటే ఏమనుకుంటాం అంటే పొంగల్, ఉప్మా అనుకుంటాం. అది కాదు, అది చెత్త. మనకి ఇష్టం. మీరు అలా చెత్త అంటే చాలా మంది ఫీల్ చెప్తానే, అది చెత్తనే. కాకపోతే ఆ చెత్త నేను కోరుకుంటా కదా, ఎంత చెత్త తింటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇవి లవ్ ఫుడ్, నాకు నోరు ఊరిపోతుంది పొంగల్ అనగానే. కాబట్టి నేనేమంటానంటే ఏదైనా చేయొచ్చమ్మా, ఏదైనా తినొచ్చు ఇన్ లిమిటేషన్స్. వెదర్ ఇట్స్ అ డ్రింక్, వెదర్ ఇట్స్ ఫుడ్, వెదర్ ఇట్ ఇస్ ఎనీథింగ్, లిమిట్గా ఉంటే సరిపోతుంది. వెన్ ఇట్ హ్యాబిట్ క్రాసెస్ లిమిట్స్, ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. సో నేను డ్రై ఫ్రూట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మ్యామ్. మార్నింగ్ ఇఫ్ యూ ఈట్ నైస్ డేట్స్, ఆల్మండ్స్, చాలు. ఒక మధ్యాహ్నం దాకా అదే సిప్ చేస్తారు. మనిషికి బాడీకి గ్రోత్ కావాల్సిందే ఫుడ్. 20 ఏళ్ల తర్వాత ఫుడ్ ఎందుకు మనకి, జస్ట్ సస్టైనెన్స్. అది చాలామంది తెలియకనే పాడు చేసుకుంటున్నాం. ఓకే, ఇదంతా రాసుకుంటాం సార్. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ విజయ నిర్మల గారు గ్రేట్ యాక్ట్రెస్, దట్టు మంచి డైరెక్టర్, చాలా బిజీగా ఉండేవారు కూడా. అంటే మీకు ఆ టైంలో చాలా బిజీ ఉంటారు, మీకు టైం ఎలా ఉండేది బాండింగ్ మీకు? ఇది చాలా మంది సెలబ్రిటీ కిడ్స్కి ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ అనొచ్చు, ఒక డిజల్యూషన్ అనొచ్చు, డిసప్పాయింట్మెంట్ అనొచ్చు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ, కృష్ణ గారు దేర్ బిజీ. ఆ రోజుల్లో 14 సినిమాలు కూడా చేసేవాళ్ళు. సో మదర్ అనేది నాకు ఎలా ఉండేదంటే ఆ దూరం నుంచి చూసేవాడిని. మేకప్ రూమ్కి వెళ్ళి నించునేవాడిని, ఆ మేకప్ వేస్తూ, తర్వాత వెళ్ళిపోయేది ఇలానే. పాపం ఆమె వర్క్ అది. మేనమామలు వాళ్ళు నన్ను పెంచారు ఎక్కువగా. నేనంటే చాలా ప్రేమ ఏ తల్లికన్నా ఉంటుంది, కానీ టైం అనేది ఇవ్వడం కష్టం. అట్లా ఎన్ని ఇయర్స్? అలాగా 20-30 years గడిచిపోయింది. ఒక పాయింట్లో నేను బిజీ అయిపోయాను, ఆమె ఫ్రీగా ఉంది, నేను ఆమెకు టైం ఇవ్వలేకపోయాను. సో ఇద్దరి మధ్యన ఒక డిస్టెన్స్ అనేది ఉండేది. అంటే మీరు అనే పిలిచేవాడిని ఆమెని, నువ్వు నాన్న ఎప్పుడు అనలేదు. ఇట్ ఇస్ అ రెస్పెక్ట్. కానీ నేను ఆమెని, కృష్ణ గారిని బాగా స్టడీ చేశాను కాబట్టి వాళ్ళ ప్రేమ, ఆమె ప్రేమ నాకు తెలుసు. చాలా స్ట్రిక్ట్గా ఉండేది మనిషి. ఎందుకు అలా ఉండేదని తర్వాత నాకు అర్థమైంది. బట్ గొప్ప వ్యక్తులు అనేటువంటి అభిమానం ఎప్పుడు ఉండేది, చాలా మంచివాళ్ళు అనేది. సో అది ఇంతమంది ఫ్యామిలీని నిలబెట్టింది, మా అంకుల్స్ కానీ అందరూ. కానీ ఒక్క పాయింట్, ఎవరు అడగలేదు క్వశ్చన్.
మేమిద్దరం ఖాళీ అయిపోయాం. నేను పాలిటిక్స్లో వెళ్ళిపోయి ఖాళీ అయిపోయి ఆమె ఖాళీ అయిపోయి ఒకరోజు ఇద్దరు సైలెంట్గా కూర్చొని సడన్గా ఒకసారి అవన్నీ చూసి అసలు ఎందుకు మనం మిగతా మదర్ సన్ లాగా లేము అని ఏడ్చేసాను. మీరా సార్? ఓకే. ఆమె ఏడ్చేసింది. ఆ రోజు నుంచి వి బాండెడ్ టిల్ ద లాస్ట్ మినిట్, డెత్ దాకా కూడా ఇప్పటికీ బాండ్ అవుతూనే ఉన్నాం ఆఫ్టర్ డెత్ కూడా. అండ్ రీసెంట్గా అంటే గుంటూరు కారం సక్సెస్ మీట్లో దట్టు ప్రీ రిలీజ్ తర్వాత మహేష్ బాబు గారు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో మహేష్ బాబు గారు ఒక డైలాగ్ అన్నారు. డైలాగ్ కాదు, యాక్చువల్గా లోపల నుంచి అన్నట్టు అనిపించింది. ఆ ఫేస్లో ఆ ఫీల్ కూడా కనిపించింది. సో నాకు అమ్మ నాన్న ఇప్పుడు ఆడియన్సే అని ఇంతవరకు ఆ వర్డ్ ఎప్పుడు వినలేదు. అంటే ఎలా ఉండేది అంటే మీరు చిన్నప్పుడు కానీ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది అంటే మీ ఇద్దరు జీవనం జనరల్గా కలిసి అట్లా మాట్లాడుకుంటారా? ఇప్పుడు ఒకటేంటంటే కృష్ణ గారిది విజయనుల గారిది లవ్ సక్సెస్ ఏంటి చెప్పండి? మీరు మీకు తెలిసినంత నాకు తెలియదు. సెల్ఫ్లెస్ లవ్. వాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి కోరలేదు, ఏమీ కోరలేదు. అదే ఇంద్ర ఆంటీ, మహేష్ వాళ్ళ మదర్, గాడెస్, దేవత. మా మదరు ఆమె బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు ఫోటో అలాగే ఉంది బెడ్రూమ్లో. మా మదర్ చనిపోయిన తర్వాత ఆమె వచ్చి అప్పుడు వీల్ చైర్లో ఉంది, ప్రియా మా లాస్ట్ సిస్టర్ తీసుకొచ్చింది. ఆ స్టాచ్యూని అలా చూస్తూ ఉండిపోయి ఆమె ఏడుస్తూ ఉంది. ఇలా ప్రపంచంలో ఎవరన్నా ఉంటారమ్మా? ఎందుకంటే అసలు ఉండరు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు, లవ్ ఇస్ థిక్కర్ దెన్ బ్లడ్ అనేది గొప్ప మనుషులమ్మ వీళ్ళంతా కూడా. అలాంటి మనుషుల దగ్గర ఇందిరా అంటే లాస్ట్లో కూడా నాకు చెప్పేది, వీడంటే నాకు చాలా ఇష్టం అని నాకు చెప్పేది నన్ను. సో ఇవన్నీ కూడా అమ్మా వాళ్ళు అలా పెంచారు మమ్మల్ని. వాళ్ళు గొప్ప మనుషులు, వాళ్ళు ముగ్గురు కూడా. నాకు ఇందిరా అంటే అమ్మనే. సో అలాగే ఉంటాం. వాళ్ళు ఉన్నంతకాలం ఎలా ఉన్నామో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే ఉంది. మా ఫ్యామిలీ, మా బాండింగ్ అలాగే ఉంది. అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాట్లాడుకుంటాం, మనసుకు మాట్లాడుకుంటాం, కష్టాలు ఉంటే చెప్పుకుంటాం, ఏమైనా ప్రాబ్లం అయితే ఒకళ్ళకొకళ్ళు వీఆర్ దేర్. సో ఇంతకంటే ఫ్యామిలీలో ఏముంటుందమ్మా? ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కెరియర్స్ వాళ్ళు డెవలప్ చేశారు. నిజంగా మహేష్ వాళ్ళ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ఇండియా. అతనికి క్లాస్లెస్ ఫాలోయింగ్, అన్ని క్లాసుల్లో ఫాలోయింగ్. అతని కోసం సినిమా చూసేటువంటి రోజున అందగాడు, మంచి మనిషి అమ్మ. కృష్ణ గారి గుణాలు చాలా వచ్చాయి అబ్బాయికి. చాలా. నేను మహేష్ ఆ రోజు ఏడుస్తుంటే నేను ఏడ్చేసాను. ఐ కుడెంట్ టేక్ ఇట్. ఎందుకంటే మహేష్ని ఎప్పుడు చూడలేదు నేను. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఎమోషనల్. ఆ ఎమోషన్ ఆ రోజు, అంటే నేను ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ ఆ రోజు వచ్చింది. ఆ జెన్యూన్ ఎమోషనే ఆ రోజు. అంత పబ్లిక్లో మీరందరం అమ్మ నాన్న అంటే ఎంత ఎమోషనల్ ఉంటాడు. ఐ స్టార్టెడ్ క్రయింగ్. ఆ విజువల్ చూస్తే ఇప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. సో ఎనీవే, సో వి ఆల్ లాస్ట్ గ్రేట్ పీపుల్. అందరూ గ్రేట్ పీపుల్. మదర్కి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో చేరితే నాకంటే ముందు వచ్చేది మనిషి, తిని ఎలా ఉన్నారని. అది ఆమె ఎప్పుడు చెప్పేది, రేపు నువ్వు కాదురా అతనే కొడుకు నాకు అని చెప్పి. ఇందిరా అంటే నేనంటే చాలా ఇష్టం, వాడే చాలా ఇష్టం నాకు అనేది. అంటే ఇలాగా చూడలేరమ్మా. ఇవన్నీ రేర్ ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా హ్యూమన్ బాండింగ్ మీద వెళ్ళినాయి. మీరు ఒక యాక్టర్ కాకపోతే ఏమయ్యేవారు? నాకు ఊహ తెలిసిన నుంచి మేకప్, కృష్ణ గారు విజయనుల గారు మేకప్, ఆ ఫ్రేగ్రెన్స్, జనాలు, స్టూడియో లైట్స్. నేను ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టరేనమ్మా. యాక్టర్ అవ్వాలి అనుకున్నా. అమ్మ అయితే తిట్టేది, పిచ్చోడు నువ్వు, యాక్టర్ ఎలా అవుతావు నువ్వు, నీ వయసు ఎంత, 17 ఏళ్ళు. అప్పట్లో హీరోలు అంటే 30-40 ఏళ్ళు ఉండాలి, విగ్గులు వేసుకోవాలి, అలా ఉండేది అప్పట్లో హీరోలు అంటే. నేను చేస్తా అంటే అలా కుదిరింది. 4 సంబారాలు రావడం, ఆమె ప్రేమ సంఖ్యలు తీయడం, నేనే ఫస్ట్ టీనేజ్ హీరో, అలా స్టార్ట్ అయిపోయింది. సో ఒక సంకల్పం ఉన్నప్పుడు దాన్ని గట్టిగా ఉంటే, డిటర్మినేషన్ ఉంటే డెస్టినేషన్ రీచ్ అవుతాం. దట్ ఈస్ మై 50 years కెరియర్. ఓకే, ఇప్పుడు మాట్లాడినప్పుడు అంటే మీ కళ్ళల్లో బట్ మీరు గ్లాసెస్ పెట్టారు, అయినా కనిపిస్తుంది. సో వినడానికి మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్లో అంటే ఇన్ని ఇయర్స్ కెరీర్లో చెప్పుకోలేని, అంటే కొంచెం చెప్పలేని, అట్లా బాగా ఫీల్ అయిన ఒక్క ఇన్సిడెంట్ ఏదైనా ఉందా?
అంటే బై అండ్ లార్జ్ మై లైఫ్ ఇస్ ఓపెన్ బుక్ అమ్మా. బై అండ్ లార్జ్ మై లైఫ్ ఇస్ ఓపెన్ బుక్. ఏదైనా ఓపెన్గా చెప్తాను. కొన్ని మనం చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు అన్నప్పుడు. సో ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ యు ఆర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ సార్. యూఆర్ టాకింగ్ వెరీ హ్యూమన్ యాంగిల్. ఇప్పుడు మనం లైఫ్లో ఒక కామన్ మ్యాన్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అంతమంది కలుస్తాం. ఒక పబ్లిక్ పర్సనాలిటీ కోట్ల మందిని కలుస్తాడు, లక్షల మందితో కమ్యూనికేట్ అవుతాడు, వేల మందితో కనెక్షన్స్ ఉంటాయి. దీంట్లో మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, నిజంగా వీళ్ళు మెచ్చుకుంటున్నారా లేదా అనే డౌట్ మనకు ఉంటుంది. రెండోది మనం నొప్పించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్. చాలా హర్టింగ్ మూమెంట్స్ ఎదురుపడి కూడా అలా చూడనట్టు వెళ్ళిపోయినప్పుడు నాకు గుర్తుంటుంది, చూస్తాను. తర్వాత కావాలని గుచ్చి గుచ్చి మాటలతో పొడిచి నా ఫీలింగ్ కోసం చూస్తారు. ఇనీషియల్గా ఎమోషనల్ అయ్యేవాడిని, బట్ ఐఎమ్ సొల్యూషన్ సీకర్. వాళ్ళ బాధ ఏంటని నేను తెలుసుకుంటా, దానికి సొల్యూషన్ నేను ఇస్తా, నేను ఒక మెట్టు దిగొస్తా. కానీ కొన్ని రాడికల్ కేసెస్ ఉంటాయి, ఆపరేషన్ చేసి తీసేయాలి, అలా ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎమోటింగ్ టు ఎనీబడి, బికాస్ ఇక్కడ తీసుకుంటాను కదా, ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, పోయా నాకేంటి, నేను కేంగా అనిపిస్తుంది. కాబట్టి అందరితో బాగుంటా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా, నేను ఎంత దూరం వెళ్ళాలో ఓ మనిషి కోసం పెడతా, అందరినీ గౌరవిస్తా, హ్యాపీగా నవ్వుతా. నన్ను నువ్వు ఎదురుపడి చూడలేదా, నిన్ను నేను చూడలేదు. ఇలా చాలా ఇన్సిడెంట్ జరిగాయి. ఖచ్చితంగా నా బుక్ రాస్తాను, దాంట్లో కొన్ని చెప్తాను. ఎప్పుడు సార్? త్వరలో రాస్తాను. చాలా రాయాల్సింది నా బుక్, చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది. బట్ డెఫినెట్గా ఇప్పుడు నరేష్ ఎవరు అంటే, నరేష్ ఎవరక్కడ, నరేషే. ఐఎమ్ అ పర్సనాలిటీ బై మై సెల్ఫ్. దానికి హుక్కులు, క్వశ్చన్ మార్కులు, కామాలు అక్కర్లే. మీ ఇయర్స్ కెరీర్లో సార్ అంటే ఉంటుంది కదా, అంటే మీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ డైరెక్టర్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? కృష్ణ గారు కాకుండా ఇలా అంటే అంటే పేరు చెప్తారేమో అని నేను అందుకే కాకుండా. డైరెక్టర్ అంటే ఒక్కళ్ళ పేరు ఎలా చెప్పాలి, అందరూ చాలా మందితో పనిచేశాను. ఒకళ్ళని పెడితే మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు. పర్టికులర్గా ఇష్టం అంటే డైరెక్టర్ నేను అలాగా ఒక పర్టికులర్ డైరెక్టర్ చెప్పలేను, కానీ ఖచ్చితంగా జంజాల గారు యాజ్ డైరెక్టర్ అమ్మా, డెఫినెట్లీ. ఎందుకంటే నాకు గురువు అనే కాదు, ఒక శకం, ఒక హ్యూమర్కి ఒక కొత్త అర్థం తీసుకొచ్చాడు ఆయన ఫిల్మ్లో. హీ విల్ బి రిమెంబర్డ్ ఫర్. ఆయన బుక్ కూడా రాస్తున్నాం, రైటర్ సాయినాథ్ గారు మేమంతా కలిసి పబ్లిష్ చేస్తాం త్వరలో. సో హ్యూమర్ని అసలు ఫిలింలో కొత్త రకంగా ఇన్కార్పొరేట్ చేసినటువంటి వ్యక్తి మిస్సమ్మ గుండమ్మ కథ తర్వాత ఒక శ్రీవారికి ప్రేమలేఖ, ఆనా పెళ్ళంట డైరెక్టర్. హీరోగా నిజంగా నా హీరో అంటే కృష్ణ గారు కాకుండా అంటే నేను చెప్తా కృష్ణ గారు మై రియల్ లైఫ్ హీరో. బట్ ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చూసి పెరిగింది ఎక్కువ కమల్ హాసన్ గారమ్మ. అంటే చాలా కొత్తదనం మాకు అప్పుడు ఆయన యాక్ట్ చేస్తూ, అంటే కొత్త ఆ టైంలో ఆయన డాన్సర్స్ కానీ ఆయన పోర్ట్రేయల్ కానీ బోల్డ్ పోర్ట్రేయల్ చేశాడు. సో ఇప్పటికి కూడా హీస్ కంటిన్యూయింగ్ హిస్ ఆ రకంగా హీరోగా కమల్ హాసన్ గారు ఐ హ్యావ్ గ్రేట్ అడ్మిరేషన్. పొలిటికల్ గా ఎలా ఉండబోతుంది మీ ఎవరికమ్మా? నేను ఓన్లీ పార్టీస్ తప్ప పొలిటికల్ పార్టీస్ ద్వారా పోదలుచుకోలేదు నేను. ఇది లాస్ట్ టైం కూడా జరిగింది కాబట్టి పొలిటికల్ అంటే కాదమ్మా, నేను పాలిటిక్స్ లో ఉన్నాను, పార్టీలో ఉన్నాను, అయిపోయింది. నేను ఆధ్యాత్మికంగా వెళ్ళాను, అంటే ఒక ఐడియాలజికల్గా వెళ్ళాను, అయిపోయింది. రామ్ మందిర్ కట్టేసారు, క్లోజ్, ఐ క్లోజ్ ఇట్. ఇప్పుడు పొలిటికల్గా నేను వెళ్ళదలుచుకోలేదమ్మా. ఎందుకు వెళ్ళదలుచుకోలేదంటే సింపుల్గా ఐఎమ్ ఇన్ ద బిజియెస్ట్ టైమ్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడు నాకు 60 అలా కనపడిపోవచ్చు, కానీ ఈ 10 years నాకు అద్భుతమైన కెరీర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది వదిలి మళ్ళీ ఒక జెండా పట్టుకుని అందరి దగ్గర తిట్టించుకుని ఏంటి, నేను మళ్ళీ కొత్తగా తిట్టి నేను వాళ్ళని తిట్టి నాకు ఎందుకు
హాయిగా అందరితో నవ్వుకుంటూ పలకరిస్తాను. ఎవరు గెలిస్తే వాళ్ళు బొకే ఇస్తాను, అయితే సంతోషంగా ఉంటాను. ఇది బాగుంది సార్, మీరు అలాగే కావాలి. మీరు అన్నట్టు ఇంకా మీ లైఫ్ లో ఇంకా చాలా సక్సెస్ చూడాలి, మీ నుంచి చాలా మూవీస్ మాకు రావాలి. ఏ క్యారెక్టర్ అయినా మేము మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేస్తాం ఇప్పుడు. ఇది ఆల్రెడీ మీకు ఆ రోజు ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్, ఇంత టైం స్పెండ్. వెల్కమ్ వెల్కమ్. సో ఇది వాళ్ళ 50 years సందర్భంగా యాక్టర్ గణేష్ గారు స్టేట్